మరి లాస్ట్ 2-3 డేస్లో మిమ్మల్ని మహేష్ కుమార్ గౌడ్ వచ్చి కలిసిండు, పిసిసి అధ్యక్షుడు, మంత్రులు వచ్చిర్రు, ఆయన వంశీచంద్ర రెడ్డి వచ్చిండు. మీ మీ మీద కన్సర్న్తోనే వచ్చిరని మీకు అనిపించలేదా? పరిష్కారం కావాలి కానీ వాళ్ళకి ఏ విధమైన సూచన లేదు. ఓకే. ఏదన్నా 4 దశాబ్దాల అనుబంధం పార్టీతో మీరు పార్టీ వదిలిపోకూడదు, మనం కలిసి ప్రయాణం చేయాలి, మీరు పార్టీలే కొనసాగాలి చెప్పంటారు తప్ప వేరే లేదు. ఓకే. దాన్ని నేను ఏదో పత్రికే మిత్రులు మీరు అన్నట్టు ఏదైతే ఉందో ఇక్కడ దిగుతా పత్రికే సమావేశం సందర్భంగా మాట్లాడినప్పుడు ఏదైతే ఉందో ఏంటి పరిష్కారం అని చెప్పండి. ఏముంది అందులో నిజంగా పరిష్కరించాలని చెప్పని అనుకున్నట్టయితే ఈ పార్టీ ఇచ్చినటువంటి 10 నియోజకవర్గాల్లో ఏవైతే ఉన్నాయని భావిస్తున్నామో వాళ్ళ అభివృద్ధి కొరకు వచ్చింది కదా. అవును. అంటే వాళ్ళ లక్ష్యం ధ్యేయం అభివృద్ధి కదా నియోజకవర్గాలు. ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేయనియండి, వాళ్ళు అభివృద్ధి చేసుకునియండి. అభివృద్ధికి ఎవరు భిన్నంగా లేరు. పార్టీ అంతర్గత వ్యవహారాలు ఎందుకు జోక్యం చేసుకోవాలి? ఓకే. పార్టీ అంతర్గత వ్యవహారాలు జోక్యం లేకుండా సరిపోతుందని చెప్పన్నా. ఓకే.